నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికి పంద చర్య. ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ పంజాబ్ సెంటర్ లో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకి శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా మాట్లాడుతూ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాద దాడుల వలన 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని, ఇది పిరికి పంద్య చర్య అని, అమాయక ప్రాణాలు తీయటం ఏ మత గ్రంథంలో లేదు అని, ఒక మానవుని చంపితే సంస్థ మానవులను చంపినట్టే అని నిఘా వ్యవస్థను పెంచాలని, కాగర్ ఉన్న శ్రద్ధ టెర్రరిస్టులపై కూడా పెట్టాలి అని, బాధిత కుటుంబంకు 50 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని అన్నారు. విదేశీ పర్యాటకులకు ధైర్యం ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్టీ సలీం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే ఆజాద్, ఎస్టీ వాహెద్, వానపల్లి గంగాధర్, ఎస్కే ఫరూక్, సముద్ అజ్మీ, ఎస్కే తాజ్, ఎస్టీ తాహెర్ ఈ కార్యక్రమంలో దాడి మురళి సంఘీభావం తెలియజేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దానిలో 30 మంది చనిపోయారు. 2 విదేశీకులు కూడా పర్యాటకుల్లో ఉన్నారు. అంతేకాకుండా అక్కడ హార్స్ రైడర్ ఎవరైతే గుర్రపు స్వారీ అతను వృత్తిని నమ్ముకుంటారు. అతను అంత దాడి జరుగుతున్నా కూడా వాళ్ళపై ఎదురుగా వెళ్ళి నిలబడి అతను కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అక్కడ మానవతా దృక్పథంతో ముస్లిం అయినా కూడా అతను గుర్రపు స్వారీ చేసి వృత్తి ధర్మాన్ని నమ్ముకొని అక్కడ వృత్తి పోతుంది. అక్కడ టెర్రరిస్టుల వల్ల మా వ్యాపారాలు అన్ని దెబ్బలు ఉంటున్నాయి, మేము అక్కడ ఆర్థికంగా వెనకూడదు అని చెప్పి అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంత విచక్షణారహితంగా బాధ్యతారహితంగా అనేక పర్యాటకులు అమాయక పర్యాటకులకు ఏం తెలుస్తుంది? వాళ్ళకి కులం ఉంటుందా, మతం ఉంటుందా? ఏ మత గ్రంథం కూడా టెర్రరిస్ట్కి ఆస్కారం ఇవ్వటం లేదు. ఒక మానవుని చంపితే తోటి సమస్త మానవుల్ని చంపినట్టు అని చెప్పి బైబిల్, ఖురాను, భగవద్గీత కూడా చెప్తుంది. అయినా కూడా టెర్రరిస్టులు విచక్షణారహితంగా అమాయకుల ప్రాణాలని బలికొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళపై వితిన్ సెకండ్లోనే వాళ్ళపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంసీపీఐ పార్టీగా మీ ద్వారా కోరుతా ఉంది. సార్, ఇది ఏ రకంగా తీసుకోవాలి దీని పరిగణనలోకి? అంటే మొన్న రీసెంట్గా వర్క్ బోర్డు ఇష్యూ ద్వారా వచ్చింది అనుకుంటారు, దాన్ని తీసుకోవచ్చు. అలా మనం అప్పుడే దీన్ని ఆ రకంగా మనం ఇది విషయం ఏదో పక్కదారికి వెళ్తామని చెప్పి మనం కూడా పూర్తిగా దీన్ని నమ్మే స్థాయిలో లేదు. ఉగ్రవాదం ఏ రూపంలో కూడా దీన్ని ముక్త ఖండితంగా ఖండించాల్సిందే. అది ఆ రూపంలో ఉందా, ఈ రూపంలో అనేది కాదు. ప్రభుత్వ నిఘా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పి ఎంసీపీఐ పార్టీగా మీద. ఎందుకంటే ఆదాని అంబానీపై పెట్టే దృష్టి టెర్రరిస్టులపై పెడితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా కోరుకుంటాను. అంటే ఇది ప్రభుత్వం తెలిసే జరిగిందంటే ఎలా చూడవచ్చు? ప్రభుత్వం తెలిసేది కాదండి, ప్రభుత్వ వైఫల్యం ఉంది, నిఘా వ్యవస్థలో కూడా వైఫల్యం ఉంది. అక్కడ చైనాలో సరిహద్దుల్లో కూడా బార్డర్లో వస్తూ ఉన్నారు. మరి ఈ నిఘా వ్యవస్థలో కూడా ఒక భాగమే. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రకరకాలుగా మీడియాలో వార్తల్లో కూడా వస్తుంది. ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్లు చాలా తక్కువగా ఉందని చెప్పి, సంఖ్యాబలం కూడా తక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా మన భారతదేశంలో ఉగ్రవాదాలకి స్థానం లేకుండా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు ఏరివేత ఎలా అయితే చూపిస్తున్నారో అలాగే టెర్రరిస్టులపై కూడా ఆ రకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమే. దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా ఉగ్రవాదం దాన్ని ముక్తఖండంగా, మానవతా దృక్పథంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా దీన్ని ముక్తఖండంగా ఖండించాల్సింది.